స్వామి త్రిపులేస్కెళ్ళి ప్రేక్షకులందరూ నమస్కారం. మనం ఈ శ్రావణ మాసం వచ్చే వరకు శ్రావణ మాసంలో అన్ని కూడా నాగరాజుల ఉత్సవాలు, నాగుల పంచమి, మహాలక్ష్మీదేవి పూజలు, శివ పూజలు ఇవన్నీ శ్రావణ మాసం ప్రత్యేకంగా నాగరాజుల మాసం అంటారు అన్నమాట. ఈ శ్రావణ మాసం అందునుంచి శ్రావణ మాసంలో నాగుల పంచమి రోజు నాగదేవతలకు అన్నీ కూడా మనము పుట్టకు పూజ చేయడం, నాగదేవతల అర్చన, రాహుకేతల దేవతల అర్చనలు ఇవన్నీ కూడా చేస్తున్నాం అన్నమాట. అయితే ముఖ్యంగా నాగదేవతల పూజలు ఏవైనా కూడా మనం పుట్టకు పూజ చేయడం కానీ, ఇంత పెద్ద యాగాలు, నవనాగ యాగం కానీ, ద్వాదశ నాగరాజులు కానీ, ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నాగదోషం ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. కాకపోతే ఎన్ని పూజలు చేసిన ఫలితం రాంది మనకి నాగవీణ వినడం వల్ల వస్తుంది. ఈ నాగవీణ అంటే చాలా మంచిది. നക്ഷത്രത്തിൽ ശിവനരസിംഹം തന്ത്രി നാമധേയമാകും സന്ത്രിക്ക് മാടിക്കുമ്പോൾ സന്ത്രിക്ക് ദോഷം കഴിയണം, ദുരിതം കഴിയണേ, തീരാതെയുള്ള മഹാരോഗങ്ങളെ ഒഴിച്ചു രക്ഷിക്കണം, തീരാതെയുള്ള മഹാരോഗം കഴിയണം, ദീർഘായുസ് വർധനമുണ്ടാകണം, ഭഗവാന്റെ തിരുവെണ്ണം ഉണ്ടാകണേ, ദേവി തിരുവെണ്ണം ഉണ്ടാകണം, ധർമ്മദൈവങ്ങളും പ്രസാദിക്കണം, വെട്ടിക്കോട് നാഗരാജാവി മണ്ണാവിശാല നാഗേക്ഷിയമ്മയും പ്രസാദിക്കണം, ദോഷം കഴിയണം, ദുരിതം കഴിയണം, തീരാതെയുള്ള സപ്രദോഷം കഴിയണം, ദേവി തിരുവെണ്ണം ഉണ്ടാകണം, ശ്രീ മഹാദേവനും നേട്ടു പ്രസാദിക്കണം, ആയില്യം തിരുനാളാകുന്ന സർപ്പങ്ങളും പ്രസാദിക്കണം, ദോഷമെല്ലാം ഒഴിച്ചെന്ന് രക്ഷിക്കണേ, ദുരിതമായ ദോഷങ്ങളും തീരണം, അഷ്ടനാഗങ്ങൾക്ക് തൃപ്തി വരുത്തുവാൻ ഇഷ്ടമായി ചെയ്യുന്ന പൂജകർമ്മങ്ങളെ പുഷ്ടിയോടെ ന്യഷ്ടീകരിച്ചെന്ന് നന്മയുണ്ടാകണേ നാഗരാജാവേ, പാടിപ്പിച്ച് തന്തരിക്ക് സർവദോഷങ്ങളും തീരണം, നാഗരാജാവനാഗേക്ഷിയം എന്നിരുമുണ്ടാകേ. ఈ మహాభాగ్యం నాగవీణ కేరళలో ఖచ్చితంగా, కేరళలో అన్ని మన నాగదేవత ఆలయాలలో అక్కడెక్కడ ఈ నాగవీణ వాయిస్తుంటారు. అంటే ఏదే నాగరాజులకు చెవులుండవు, స్పర్శ మాత్రం. అందుంచే ఆ స్పర్శతోటి మన పేరులో గోత్రనామాలతోటి ఆ నాగరాజ దోషాలు ఎలా పోతే కూడా నాగరాజులకు ఆ స్పర్శతోటి వినిపిస్తుంటారు. అదొక విద్యకు సంబంధించిన తంత్ర విద్యతో అవి మనకి వినిపిస్తుంటారు. మొత్తం టోటల్గా కేరళలో ప్రత్యేకంగా ఈ చూస్తుంటారు. ఇది అక్కడ కూడా చాలా మంది వింటుంటారు. ఇది మనకు నాగుల పంచమి కానీ శ్రావణ మాసంలో కానీ వీలైతే మనకు మళ్ళీ ఇంకో మనకి ప్రతిరోజు కూడా వినడం చాలా మంచిది. నాగదోషం ఉంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎలాంటి నాగదోషాలు ఉన్నా కూడా, ద్వాదశ దోషాలు ఏమి, నవనాగ దోషాలు ఏమి కూడా ఇవన్నీ కూడా మనకు నాగరాజ దోషం పోయి నాగరాజ ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. ఇది విన్నందుకు చాలా మంచిది మనకు. ఇంకోటి ద్వాదశ నాగ దోషాలు ప్రతి ఒక్కరు ఉన్నాయని చెప్పాను. మీ దోషం నా దగ్గర చార్ట్ చూసిన వాళ్ళందరూ కూడా ఆ నాగం ఆ దోషం పేరు అంటే మనకు ప్రతి ఒక్క నాగరాజుల పేర్లు ఉంటాయి మనకు. అందుంచి మన అనంత, గులిక, పద్మ ఇవన్నీ ఉంటాయి కదా. అందరూ ఎవరి పేరు మీద ఎలాంటి సర్పరాజ పేరు ఉంటుందో మన చార్ట్ మీద రాసిస్తున్నాం. మనం కూడా మీకు సంబంధించిన మనం ఏదో పుట్టలో పాలు పోసేటప్పుడు చేసేటప్పుడు ఆ పేరు పెట్టి పోస్తే డైరెక్ట్ మనకు మన దోషంకి అంటే డైరెక్ట్ మన నాగరాజుకి అందుతుంది అనమాట. అందుకే మనకి ఇమ్మీడియట్గా ఆ దోష పరిహారం, దోషం పోయిందంటే ఆశీర్వాదం మన దగ్గర ఉన్నట్టే. నాగరాజుల ఆశీర్వాదం ఉంటే ఉన్నత సగితం, డబ్బు, సంపద, ఐశ్వర్యం ఉంటే కూడా ఆ విధంగా తెలుసుకోవడానికి ఇప్పుడు వీలైతే మా పీఠంకి రావచ్చు, మన ఆఫీస్కి రావచ్చు, నన్ను కలవచ్చు. మన త్రిపులేస్కెళ్ళి ప్రేక్షకులందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తూ నా వీడియోని ముందుకు పంపిస్తూ అందరూ షేర్ చేస్తుండండి. ఓకేనా? స్వామి శరణమయ్యప్ప.